రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2026 జూన్ నెలాఖరు నాటికి పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆయన స్పష్టమైన గడువును నిర్దేశించారు. రైట్ జలవనరుల శాఖ పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలతో మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సీఎంఓ కార్యదర్శి రాజమౌళి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. జలహారతి పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం నిర్లక్ష్యం వహించినా సహించేదే లేదని ఆయన హెచ్చరించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. సార్ రామకృష్ణ, జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా పెండింగ్ లో ఉన్న చెరువు కట్ల పునరుద్ధరణ అలాగే అభివృద్ధి పనులు త్వరితగతిన 2026 జూన్ నెలాఖరు కల్లా వాటన్నిటిని పూర్తి చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఒక గడువును ఫిక్స్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఆ వివరాలేంటి రామకృష్ణ? దేవి, ఆంధ్రప్రదేశ్ లో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చేపడుతున్నటువంటి జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల్లో ముఖ్యంగా గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా జలధార పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా ముఖ్యమంత్రి జారీ చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం నిధులను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ నీటి వనరుల అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. నిధుల వినియోగంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని కూడా హెచ్చరించారు. రాష్ట్రంలో వర్షపు నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునే విధంగా చెక్ డ్యాంలు, ఫామ్ బాండ్లు, ఇంకుడు గుంతలు, కాంటూరు కందకాల పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. నీటి మిగులు ప్రాంతాలను నీటి కొరత ఉన్న ప్రాంతాలతో అనుసంధానం చేసే ప్రణాళికను కూడా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ చర్యల ద్వారా భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు తాగునీటి లభ్యత మెరుగుపడుతుందని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చిన్న వాగుల అభివృద్ధికి అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం వాగు అభివృద్ధి నమూనాను అధ్యయనం చేయాలని కూడా సూచించారు. ప్రతి జిల్లా తన పరిస్థితులకు అనుగుణంగా నీటి పద్ధతి కోసం వినూత్న చర్యలు చేపట్టాలని కోరారు. జలధార మొదటి విడత పనులు పూర్తయిన తర్వాత చెక్ డ్యాంలు, చెరువులు, పాంపాండ్లు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా కాలువలు, కరకట్టల్లో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పనులు నాణ్యతను నిర్ధారించాలని కూడా సూచించారు. వర్షాకాలంలో వరద నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జలధార కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను శాస్త్రీయంగా అంచనా వేయాలని, జిల్లాల వారీగా భూగర్భ జలాల పునరుద్ధరణకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు. నీటి వనరుల సంరక్షణలో రైతులు, స్థానిక ప్రజలు, నీటి వినియోగదారుల సంఘాలను భాగస్వాములు చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.